ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసినాను అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను ఇక్కడ. సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశారు ఆయన. ఆ పక్కన సందీప్ భీమిలి నియోజకవర్గం ఇవ్వాల్సింది ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, మేము ఎప్పుడు కళ్యాణ్ బాబు గారికి వైపే ఉంటాం, హ్యాపీగా ఉంటాం చెప్పి నిలబెట్టాడు. ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా కళ్ళ ముందు నేను ఎంతో అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణం అంత గొప్పగా పనిచేశారు సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాము. అతను వీళ్ళందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించాను. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనకు ఎటువంటిది లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారుతుంటాను చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేసింది. అలాగే మహేందర్ రెడ్డి ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారాజ్యంలో పనిచేశారు. తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో పనిచేశారు. అలాగే మన ఇక్కడ రాలే ఇవాళ శంకర్ కూడా ఆయన. వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. ఆయనకేమో ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఒక అవగాహన ఉంటుంది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేంద్ర గారు. ఆయన అందరికీ కూడా ఒకసారి ఎవరైనా తెలియదు. అలాగే నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, కాలేజీ ఫ్రెండ్స్, మేము అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే ఇంకా జీవితంలో ఏదో చిన్న వ్యాపారం తీసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ తీసుకుంటున్నారు. మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు వీళ్ళ నుంచి వచ్చిన వ్యక్తి అయినా ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలంతో కలిగిన వ్యక్తి, మానవత్వం, హ్యుమానిటీ ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంది వాళ్ళు యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రోళ్ళు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్లు ఆవేశం ఆ రోజులు మాకు తెలుసు. అజయ్ గారు కాలేజీలో పొట్టలాంటి యూనివర్సిటీస్, కానీ కేవలం మంచి కోసమే పనిచేస్తారు. కానీ అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి. అంటే మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు, కళ్యాణ్ బాబుని చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు ఒక మహానాయకుడు ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి చూపించిన వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీ వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్గా పిలిస్తే వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చాం. సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితుడుగా కాదు, జనసేన నాయకుడిగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితుడే కాదు కానీ అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిశారు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. సో అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు ఆయన ఇవాళ. ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేసినందుకు మీరు ఆయన ఒకసారి ఇంకా మా మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం ఉంటే మాతో ఉన్నారు. తర్వాత జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఏ రోజు కూడా నవ్వు గారు నాకు ఒక ఎమ్మెల్యే నిలబడాలి, అయితే ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే అవ్యాజమైన ప్రేమ. కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది, వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతోనూ పనిచేయట్లేదు, హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడబెట్టుకున్నాం, చక్కగా వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడిన వ్యక్తి. అన్ని విధాలుగా ఇంకా ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, అంత మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి చేశారు. ఆయనకు ఒక టైంలో చూసి అంత భయం వేసింది. కోపం కూడా అసలు కోపం దానికి రాదు.
అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడ్డాడో మీరందరూ అర్థం చేసుకోండి. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటాం. వేరే సంగతి తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ అలాగే తుమ్మలపల్లి రమేష్, ఆయన మాట్లాడమని చేత మనిషి, జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన. జ్యోతుల్ నెహ్రూ గారికి జనసేన తరఫున మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. జనసేనకి ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు ఉన్నారు, తర్వాత జనసేనలో చక్కగా జనసేన కార్యక్రమాలు చేస్తారు. ఇక్కడ ఉన్న మానస కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, వీళ్ళందరినీ చూస్తున్నాను. రాజు, మీరు అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు బూత్ లెవెల్లో కష్టపడి పనిచేయకపోయింటే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేశారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురం అది సాధ్యమైంది. అద్భుతంగా ఒకళ్ళెవరో ఫోన్ చేసి, ఏమండి మధ్యాహ్నం ఫోన్ చేసి 4 o'clockకి 3 o'clock మన వాళ్ళకి అప్పుడే సంబరాల్లో పడిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే నేను చెప్పాను. బూత్ లెవెల్లో పనిచేస్తున్న ఏ జనసేన కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ చేసేదాకా ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ ఆపుతాం. వద్దండి, వాళ్ళు హ్యాపీ దొరుకుతున్నారు, అరుస్తున్నారు, ఏం చేస్తాం చెప్తాం. అరే బాబు కొంచెం నిదానం ఉన్నాడని మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దోళ్ళ నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఒక ఆయన, సార్ మేము కుర్రోళ్ళు కండువా వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లక, మాకు జనసేన కండువా ఉంటుంది తెల్లగా, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవద్దు. తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుసు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను, ఆయన ఏ కండువ వేసుకున్నారండి, ఎర్ర కష్టపడేవాడు వేసుకునేదండి. అది ఒక కార్మికుడు, ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనికి తీసుకోవద్ది. ముఠా మేస్త్రి అది అందరం వాడేదండి. అదే అతన్ని కవికి అది వేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు, వాళ్ళు అన్నాను, వాళ్ళు కండువ వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు, ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదా మీరు ఏమైనా తీసుకుంటారు. కండువ వేసుకున్న దానికి మాత్రం అరెస్ట్ చేయండి, అది మీద ఎటువంటి చర్య తీసుకోకండి సార్, మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అదే జనరల్ కామన్ అని సింబల్ అని చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే, అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేశారు. ఇవాళ ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబెడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు, నమ్మకంతో ఉన్నాను. బట్ ఎవరికైనా కాకపోతే వాళ్ళు అంత ఎండలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించింది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే, ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం, యాజ్ ఎంపీగా ఎమ్మెల్యేగా. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తి ఉన్నా అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనొచ్చు తప్ప విమర్శించాను కానీ ఆవిడ ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకి. రేపు పొద్దున ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాలి తప్ప ఆవిడ మిగతా చేయకూడదు. ఎప్పుడు నా 3న అందరం ఒక మంచి న్యూస్ ఉంటారని నేను కూడా అభిలషిస్తున్నాను. కూటమి రాబోతుందని అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి.
బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు మాలాగే. వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు. మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు సాధించారు. అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతాడు అందరికోసం. అంటే అవడానికి 10 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని. వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు. దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. వాళ్ళు ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలను పక్కన పెట్టండి. ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు, ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. అమ్మని చెల్లిని కూడా ప్రేమించలేనోడు అతనికి నేను ఈ మూడే అతనికి భయంకరంగా చాలా మామూలు మనిషి.